పలంనేరులోని ఎస్వీఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. పలంనేరు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీప పూజలో పాల్గొన్నారు. దీపం ఇంటికే కాదు సమాజానికి వెలుగునిస్తుందని టీటీడీ జేఈఓ ఏ శరత్ అన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సకల సంపదలకు అధిష్టాన దేవతగా కొలవబడే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దీపాలతో ఆరాధించడం ద్వారా ప్రతి ఇంట సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించాలని అని అన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో కూడిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సనాతన ధర్మంపై విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు. పలంనేరులో శ్రీ మహాలక్ష్మి దీపోత్సవం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మియే నమః. ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం మహాలక్ష్మి దీప పూజ ఈరోజు పలమనేరు కేంద్రమే కాదు, దాని పక్కన పరిసర ప్రాంతంలో కూడా మహాలక్ష్మి అమ్మవారు వారి ఆశీస్సులు తోటే ఇవ్వాలనే ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు వేయించేసి మీకోసమే వేయించేసి ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము చేస్తామని అనగానే, సార్ మేము మీకు సహకారం ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, మా మహిళలకి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మహాలక్ష్మి దీప పూజ మీరు ఇక్కడ చేయాలి, నేను ఉంటాను మీ వెనకాలని చెప్పి అమ్మవారు అందరికీ ఎలా ఉంటారో ఈరోజు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు వారి సతీమణితో సహా రేణుక గారితో విచ్చేసిన వారికి ప్రత్యేకంగా టీటీడీ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులు, మరి అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అదందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపంలోనే మనం అమ్మను చూసుకుంటాం, ఆ సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామినే చూసుకుంటాం, సాక్షాత్తు అమ్మనే చూసుకుంటాం, పరబ్రహ్మ స్వరూపం. ఈరోజు 3000 మంది ఒక్కొక్కరు మూడు దీపాల నుంచి 4 దీపాలు అంటే సుమారు 10,000 దీపాలతోటి అమ్మవారికి ఈరోజు సామూహిక దీపంలో పాల్గొంటున్నారంటే మీ ఇంటిలో సమస్యకి పరిష్కారం, మీ ఇంటిలో దుష్ప్రభావానికి పారదోలటం, అంధకారాన్ని తొలగించటం, మీకు మంగళకరమైన కటాక్షం అమ్మవారు ఇవ్వటానికే వచ్చారు, మీకు సౌభాగ్యం ఇవ్వటానికి వచ్చారు, మీకు లక్ష్మి సంపద వృద్ధి చెందడానికి వచ్చారు. మరి ఈ మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు పద్మావతి అమ్మవారు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడి నుంచి మీ దగ్గరికి విచ్చేసి ఉన్నారు. మీరందరూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మన సమస్యలకు పరిష్కారం, మనం పండించే పంటలో వృద్ధి, మనం చేసే పనిలో విజయం అలాంటి చేకూరాలంటే సాక్షాత్తు మరి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం, పద్మావతి అమ్మ స్వరూపం, కనక దుర్గమ్మ వారి స్వరూపం, మా పద్మావతి అమ్మవారి స్వరూపం అంతా మహాలక్ష్మిలోనే ఉంది. మీరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా చూడవచ్చు. అలాంటి దీప పూజలో మీరు ఈరోజు పాల్గొంటున్నారు. ఆ విధంగా మంచి కార్యక్రమం మీరు వచ్చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క మహిళామణికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ అందరి తరపున అమ్మవారికి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. ఈరోజు మహాలక్ష్మి దీపారాధన కార్యక్రమం మన ఊర్లో టీటీడీ తరఫున అమ్మవారిని తిరుచానూరు నుంచి పద్మావతి అమ్మవారు స్వయంగా ఇక్కడికి వేయించేసి, ఇక్కడ ఈ యొక్క పర్వదినాన మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భాగస్వాములయ్యేటువంటి అవకాశం, అదృష్టం నిజంగా ఈరోజు శరత్ గారు మన జేఈఓ గారు టీటీడీలో ఆయన ఒక మాట చెప్పారు నాకు. నేను ఎప్పుడూ ఇటువంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించినటువంటిది లేదు, మీరు ఒకసారి చేయండి అని అడిగితే చేస్తామని ఆ రోజు చెప్పాను. అయితే ఇంత పెద్ద ఎత్తున, ఇంత బ్రహ్మాండంగా విజయవంతమవుతుంది, ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు
ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఊహించలా. ఇక్కడే కాదు, ఇప్పుడు దాదాపు 3500 దాకా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలకు, ఎందుకంటే మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు కూడా అమ్మవారి దీవెనలు ఇవ్వాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారు మన అందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన తిరుపతి దేవస్థానం వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఏదైతే చెప్పానో ఖచ్చితంగా మరొక్కసారి ఇంతకు రెట్టింపుగా ఇదే పలమనేరులో నిర్వహించుకునేటువంటి అవకాశం మాకు కల్పించాలని చెప్పి టీటీడీ వాళ్ళని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓం నమో నారాయణ. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీపోత్సవ కార్యక్రమం అంటే ఏదో ఒక లిమిటేషన్గా ఉంటుంది అనుకున్నామే, కానీ మేము ఊహించినంత రీతిలో భక్తులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ పూజ ఫలానికి ఫలించి ఆ దేవదేవుడు మీకు అన్నీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలిగే విధంగా ఆ భగవంతుడిని మేమందరం కూడా ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుల వారి గారు ఉన్నారు. ఆయన గొప్ప మనసుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఉంచాలనే దీంతో పిలుపు మేరకు ఇక్కడ ఎస్విబిసి వారు ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో నారాయణ.